జై శ్రీరామ్. ఈరోజు మా ఊర్లో ఉన్న రామాలయాన్ని దర్శించుకోవడం జరిగింది. నేను ముందు వీడియోలో చెప్పినట్టుగా ఈ రామాలయాన్ని ఎవరు పట్టించుకోవడం లేదు. అలాగే ఈ కన్‌స్ట్రక్షన్స్ వెనకాల గూడా చాలా నెగ్లిజెన్స్ ఉందని చాలా వీడియోలో గూడా చెప్తూ వస్తున్నాను. ఇక్కడ ఈరోజు నేను గమనించిందేందంటే, ఇక్కడ టెంపుల్ యొక్క గోపురం పైన అయితే మనకిరోజు వైట్ ప్యాచెస్ టైప్‌లో అయితే చాలా తెల్లగా తేమ అయితే బయటపడడం జరిగిందనమాట. ఆ తేమ అనేది ఎందుకు వస్తుందంటే, ఈ గుడి కట్టేటప్పుడు వీళ్ళు సిమెంట్ తక్కువ వాడి, డస్ట్ ఎక్కువ వాడడం వల్ల అయితే గుడి అయితే చాలా వైట్ ప్యాచెస్ టైప్‌లో అయితే రావడం జరిగింది. ఇలాంటి నెగ్లిజెన్స్ ఉన్నందుకు చాలా బాధాకరంగా ఉంది. ప్రతి ఒక్కరు ముందుకొచ్చి రామాలయాన్ని అయితే మంచిగా కట్టుకోగలరు అని నేను కోరుకుంటున్నాను. ఈ గుడి వెనకాల అయితే చాలా నెగ్లిజెన్స్ ఉంది. అసలు ఎవరు ముందుకు రావట్లేదు. ఈ గుడి కట్టడానికి వెనకాల కూడా చాలా క్వాలిటీ లేని వస్తువులను వాడి ఈ గుడినైతే చాలా వరకి డ్యామేజ్ చేయడం జరిగింది. ఈ రామాలయాన్ని అయితే క్వాలిటీ లేని వస్తువులతోటి నిర్మించడం జరుగుతుంది. అలాగే ఈ గుడి ఎందుకు అలా క్వాలిటీ లేని వస్తువులు వాడుతున్నారంటే, ఈ గుడికొచ్చిన పైసలలో సగం పైసలు క్వాలిటీ లేని సామాన్‌తో అయితే కట్టి మిగతా పైసలైతే మిగిలించుకోవడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితి మన రామాలయానికి వచ్చినందుకు నాకు చాలా బాధాకరంగా ఉంది. గుడి వెనకాల జరుగుతున్న ఇలాంటి పైసలను గూడా ఈ విధంగా తినడం అయితే నాకు చాలా బాధాకరంగా ఉంది. అందరూ ముందుకొచ్చి మన రామాలయాన్ని అయితే మంచిగా కట్టుకుంటారని కోరుకుంటూ అందరికీ జై శ్రీరామ్.